హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాబు మళ్ళీ కొత్త వీడితో మీ ముందుకు. మేము ప్రతిసారి టమాటా ఏ పొలం వేస్తామో అనుకుంటే ఆ పొలాన్ని ముందుగా సాగు చేసుకుంటాము. టమాటా నారు కోసం మనం చిన్న చిన్న పల్లెలుగా తయారు చేసుకుని విత్తనాలు నాటుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి టమాటా నారు కొనడం వల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుందని నాన్నగారు టమాటా విత్తనాలు చిన్న చిన్న పల్లెలుగా తయారు చేసి విత్తనాలు జల్లాలి. విత్తనాలు జల్లాక మొక్కలు మొలకెత్తాలి కాబట్టి నీరు పోయాలి. నాన్నగారు బకెట్లతో పల్లెలకి తడపడం అయితే జరిగింది. పల్లెల్లో విత్తనాలు మొలకలు రావడానికి వారం రోజులు పడుతుంది. వారం రోజుల్లో కానీ విత్తనాలు మొలక రాకపోతే ఆ విత్తనాలు పోయినట్టు, కానీ లేకపోతే విత్తనాలు పుడితే అది నార కింద ఉపయోగపడుద్ది. నార అనేది 3 వారాలకి ఎదుగుదల ఉంటుంది. అంటే 21 రోజులకి అవ్వక నార అనేది తయారవ్వదు. వీలోగా మనం మొక్కలు ఉడిచామంటే అల్పంగా ఉండడం వల్ల లేత మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకోసమే 21 రోజులు ఆగిన తర్వాత టమాటా ఉడిస్తే ఫలసాయం బాగుంటుంది, మొక్క కూడా చనిపోవడం జరగదు. టమాటా పళ్ళల్లో గడ్డి, ఔరు, తుంగ ఇలాంటివి గడ్డి జాతులు మొలుస్తాయి. అవి మనము మొక్కలు పాడవకుండా గడ్డిని మనం ఏరుకుంటే ఇంకా బాగానే ఉంటుంది. అయితే మనం టమాటా నారు తయారు చేసుకున్నాక ఊరడానికి మనం తయారు చేసుకున్నది మనం గోళీల కింద పోయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పండిస్తారు. మేమైతే గోళీలు పోసి పండిస్తాము. ఒక్కొక్కరు పట్టీలు కడతారు, ఒక్కొక్కరు కొయ్యలు పాతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉడుస్తారు. మాకు సదుపాయం అనేది ఏంటంటే గోళీలు కట్టుకుని ఊడడం అనేది మాకు బాగా అలవాటు. అయితే నాన్నగారు దుక్కుదిని గోళీలు దున్నడంతో అమ్మగారు నాన్నగారు కలిపి ఫస్ట్ నారకి నీరు పోసుకొని ఎక్కలాగాలి, లేకపోతే నార తెగిపోతే మొక్కలు పోతాయి కాబట్టి నానుకొని మొక్కలు ఎరైతే అమ్మ నాన్న అయితే వేరుతున్నారు. టమాటా నారు నాటాలి కాబట్టి నాన్నగారు చెప్పారు గాతలు దవ్వమని. అయితే నేను ప్రతి ఒక్క గోళీకి ఒరుసు మీద గాతలు అయితే దవ్వుకున్నాను. మనం దవ్వుకున్నాక గాతల్లో నీళ్ళు పోయాలి. నీరు సదుపాయం అంటే మనకు నుయ్యి ఉంది. అయితే మనం ప్రతిసారి బిందు కుండలతో తేడిసి తేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ టమాటా మొక్కలకు నీరు పోయడానికి కోసమని 200 లీటర్ల డ్రమ్ముని మేము సెట్ చేసుకుని పెట్టుకున్నాం. దానికి కోసం నూతిలో ఇంజిన్ పెట్టుకొని ఆ డ్రమ్ముని అయితే మనం నీటితో నింపుకున్నాక మనం దవ్వుకునే గాతల్లోనే అయితే నీరు పోయడం అయితే జరిగింది. అయితే మనం ముందుగా నారు తీసుకున్నాం కాబట్టి నాన్న అమ్మ టమాటా నారుని నాటడం మొదలుపెట్టారు. గోళీలు పోసి ఎందుకు టమాటా నాటాలంటే మనం నీరు కట్టేటప్పుడు లేకపోతే వర్షం పడినా సరే వాటర్ అనేది మన పొలంలో ఉండిపోకుండా ఉండడానికి గోళీలనే మనం పోస్తే ఆ గోళీలు అనమాట మిగతా వేస్ట్ వాటర్ అనేది బయటకు పోతుంది. లేకపోతే నీరు నిలక ఉండిపోయి మనం ఉడిచే మొక్కలు ఇవక పట్టేసి మొక్కలన్నీ చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం గోళీ తీసుకునే దెబ్బల మీద మనం టమాటా నారు ఉరుచుకుంటే నీరు పట్టదని మా నాన్నగారు చెప్పడం వల్ల అదిగోండి దెబ్బల మీదే మనం టమాటా మొక్కలని అయితే ఉడిచాము. అయితే టమాటా మొక్కలు ఉడిచినంత మాత్రాన సంబరం కాదు. ఎందుకంటే వెంటనే తడి కట్టడానికి అవ్వదు. తడి కట్టామంటే మొక్కలన్నీ చనిపోతాయి. 7 రోజుల వరకు ప్రతిరోజు నీరు అనేది మనం బకెట్లతో ఎత్తెత్తి పోసుకొని వాటిని సంరక్షించాలి. తడి కట్టామంటే మొక్కలన్నీ కుళ్ళిపోయి చచ్చిపోతాయి. అందుకే వారం రోజుల పాటు నాన్నగారు నేను ప్రతిరోజు ఉదయము బకెట్లతో నీళ్ళు తీసుకొని ఎత్తెత్తి పోయడం అనేది జరిగింది. వారం రోజులు అయ్యాక మన నూతిలో ఇంజిన్ సహాయంతో ఇదిగోండి మనం ముడిచే టమాటా మొక్కలకైతే నీరైతే కట్టుకోవడం అయితే జరిగింది. టమాటా గనిపదును ఉండేటప్పుడు నీరు కడుతుంటే బాగుంటుంది, లేకపోతే మొక్క వాడిపోతే ప్రమాదం ఉంటుంది. ఇదిగోండి మనం కట్టిన వాటర్ మళ్ళీ వెండిపోయింది. మళ్ళీ తడి కట్టుకోవాలి. మాకు నూతి ఉంది, నీటి ఇంజిన్ ఉంది. మనం పెట్రోల్ వేసుకొని ఇంజిన్ ఇచ్చేసుకోవడమే. ఇదిగోండి మళ్ళీ రెండో తడి అనేది కట్టడం అయితే జరిగింది. మనం రెండో తడి కట్టిన తర్వాత గొప్పు దవ్వుకోవాల్సి వస్తుంది. రెండో తడి ఆరిన తర్వాత గొప్పు దవ్వేటప్పుడు గడ్డి కొంచెము 2 తడులు కట్టడం వల్ల తుంగ, గడ్డి, ఔరు ఇలా రకరకాల గడ్డి జాతులు పెరుగుతాయి కాబట్టి మనం గొప్పు దవ్వుకోవాలి. ఇదిగోండి అమ్మ నాన్న నేను గొప్ప అనేది దవ్వుకుంటున్నాము. గడ్డి, తుంగ, ఔరు అంబలమడ పుడుతుంది కాబట్టి వాటి వల్ల టమాటా మొక్కలు దోమ గట్ర చేరి మొక్కలు పోతాయి కాబట్టి దానికి మనము దవ్వుకున్నాం. అయితే గొప్ప దవ్వాక మళ్ళీ మనం ఏ రకంగా మనం రెక్కలు కట్టి ఉంచామో అదే రకంగా మళ్ళీ మొక్క మొదటికి మనము మట్టిని పోసుకుంటే చెట్టు తిరగబడడం గట్రా ఏమైనా ఉండదు. ఒకవేళ తడి కట్టిన కాయలు గట్రా బట్టిలో పడకన్నా మనం ఆ మట్టి మీద ఉంటే కాయలు కొల్లడం గట్రా ఉండదు. అదిగోండి మళ్ళీ మూడో తడి మళ్ళీ మనం రెడీ అయ్యాము.
తడి ఈసారి జాగ్రత్తగా మనము తడి కట్టుకోవాలి. ఎక్కువైనా తక్కువైనా అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు యవ్వన దశలోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా తడి కట్టుకోవాలి. అయితే మూడోసారి తడి కట్టుకునేటప్పుడు లైట్‌గా డీఏపీ, లైట్‌గా యూరియా మొక్క మొదటిన కొంచెం కొంచెం వేసుకుంటే మన పువ్వు గున బాగా వస్తది. పువ్వు గున బాగా వచ్చిందంటే కాయ అనేది కూడా చాలా బాగా వస్తది. మనకు ప్రతిఫలం వస్తది కాబట్టి కొంచెం ఎరువు అనేది మనము ఉపయోగించుకోవాలి. చూడండి 3 తడులు కట్టాక తోట అనేది నీట్గా తయారైంది. పువ్వులు కాయలుగా మారాయి. మనం అనుకున్నట్టుగానే మంచి పలసాయం టమాటా కాయలు అనేది దిగుబడి దిగింది. అయితే ఎండిపోతుంది కాబట్టి మళ్ళీ మనము తడి కట్టుకోవాలి. ఎందుకంటే ఎంత ఎండుతుంటే టమాటా అంత వాడితే అంత దిగుబడి తగ్గిపోతుంటుంది కాబట్టి ఈసారి టమాటా కాయలు బట్టిల్లో ఉంటే పోతాయి కాబట్టి నాన్నగారు వాటిని మనం గోలి దెబ్బలు ఎప్పుడైతే కొన్నామో ఆ దెబ్బల మీద ఆ మొక్కలన్నిటికీ పెడుతుండే. లేకపోతే నీటిలో ఆ కాయలుంటే కుళ్ళిపోతే మనం చేసిన కష్టపడ్డానికి ప్రతిఫలం రాదు కాబట్టి మళ్ళీ అవన్నీ గోలి దెబ్బల మీద పెట్టుకున్నాక నాన్నగారు నేను మళ్ళీ తడి కట్టడానికి రెడీ అయ్యాము. చూడండి ఈసారి ఏపుగా మంచిగా తయారైంది. ఇలాంటి టైంలో మనము తడి అనేది ఇష్టసారం కట్టకూడదు. ఎందుకంటే చెట్టు కాయలతో బరువు ఎక్కువ ఉంటుంది. మొదలు మెత్తగా నానిపోతే కొమ్మలు రెమ్మలు అలా భూమి కంటేసి బురదలో ఉంటే కాయలు కుళ్ళిపోతాయి. అందుకే మనం జాగ్రత్తగా తడి కట్టాలంటే మన భూమి తడిసినట్టుగా తడి కడితే ఆరుదల అనేది 2 రోజులకల్లా పొలం ఆరిపోతే కాయ అనేది వాడదు, చాలా బాగుంటుంది, పంట కూడా వేపుగా ఉంటుంది. ఆ రకంగా నాన్న చెప్పడం వల్ల అనమాట తడినట్టుగా మనమనేది తడి కట్టడం అయితే జరిగింది. మనం తడి కట్టిన మరుసటి రోజు అకాలంగా వర్షం తుఫాను పెట్టడం వల్ల నీరు మీద నీరు చేరిపోవడం, టమాటా పొలం మొత్తం నీరు చేరిపోయింది. నాన్న నేను చాలా బాధపడ్డాం. టమాటా మొక్కలు కింద కొమ్మలో ఉన్న టమాటా కాయలు నీటిలో మునిగి కుళ్ళిపోయి గోళీలో ఉన్న నీరుని చిన్న చిన్న బట్టీలుగా నాన్నగారు నేను దిద్దాం. చాలా కష్టపడ్డాం, అలాగే చాలా ఇబ్బంది పడ్డాం. ఇలా తుఫాను వస్తుందని అస్సలు అనుకోలేదు. మేము చిన్న చిన్న బట్టలుగా పొలం నుండి నీరు బయటికి పంపించడం చేశాం. చాలామంది అంటారు, నీవు రైతువు కదా నీకేంట్రా అని అంటారు. నేను ఒక మాట చెప్తున్నా, రైతులు ఎప్పుడు రాజులే అంటారు. రైతులు ఎప్పుడు రాజులు కాదు, రైతులు ఎప్పుడు కూలీనే. ఎందుకంటే చేతికొచ్చిన పంట చాలాసార్లు ఇలా వర్షాల కారణంగా చేజారిపోవడం సందర్భాలు చూశాను. అప్పుడు రైతులు లాభాల్లో కన్నా నష్టాల్లో ఉన్న రైతులనే చూశాను. పుస్తెడతాలు తాకట్టు పెట్టి కూడా అప్పు తెచ్చి మళ్ళీ కష్టపడి వ్యవసాయం చేసిన వాళ్ళని కూడా చూశాను. అందుకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా రైతు అలా దిగజారిపోవడానికి కారణము ఇదే. అకాలంలో వర్షాలు పడడం వల్ల చేతికొచ్చిన పంటను పోతే ఏ ఒక్క రైతు అయినా సరే బాధపడక తప్పదు. పంట నష్టం వచ్చిందని బాధలో ఉంటే బాధే ఉంటుంది. అయితే సరాసరి నీటిలో మునిగిపోయిన కాయలన్నీ కుళ్ళిపోయి ఈవక పెట్టేసిన చెట్లు కూడా చచ్చిపోయాయి. వచ్చే సంవత్సరమైనా లాభం రాదా అనే ఆనందంలో బ్రతకాలి. అమ్మ నాన్న నేను మనము మార్కెట్కి అయితే ఎప్పుడు మేము టమాటా పళ్ళు తీసుకెళ్ళాం. మా మెకానిక్ షాప్ దగ్గరే పోగులు పోసుకొని అమ్మేస్తాం, లేకపోతే ట్రేల రూపంలోన అమ్మేస్తాం. ట్రే ఒక్కొక్క సంవత్సరము 250 ఉంటుంది, ఒక్కొక్క సంవత్సరం 400 ఉంటుంది. అది సీజన్ బట్టే ఉంటుంది. మనకైతే మన షాప్ దగ్గర 300, 350 రేంజ్లో ట్రే వెళ్తుంది. నష్టం వస్తుందని మనం ఏమీ చేయలేము. లాభ నష్టాలకి అతీతంగా ఉండేవాడే రైతు. టమాటా పళ్ళని బకెట్లతో వేరుకొని ట్రేలోనైతే పోసుకోవడమే. అయితే ఈ సంవత్సరము ట్రే పళ్ళు దొరికితే అందులో అర్ధ ట్రే పళ్ళు కుళ్ళిపోయినవి ఎక్కువ. ఆ మిగతా పళ్ళని మనం ట్రే రూపంలో సాగుకారులకి అమ్ముకోవడమే. ఈ సంవత్సరం రద్దు అంటే ఏ సంవత్సరం మాకు అలా రాలేదు. చాలా పళ్ళు రద్దు అయిపోయాయి. అంతే, చూడండి ఎన్ని పళ్ళు రద్దు అయ్యాయి అంటే అన్ని పళ్ళు. రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటే నిదర్శనం ఇదే. చాలా పెట్టుబడులు పెడతారు, పంట చేతికి వచ్చేటప్పటికి అకాల వర్షాలకి నేల కొరిగిపోయిన తర్వాత రైతులు చాలా బాధపడతారు. ఎన్ని తరాలు మారిన ఆకలి బాధను తీర్చేది మాత్రం ఒక్క అన్నదాతే. ఈ సంవత్సరం మా టమాటా పళ్ళు కన్నీటి కదా. ఇప్పుడు మాకు టమాటా పళ్ళు దొరికే సీజన్లో
3 కేజీలు 50 రూపాయలు పొట్టు మీద మనం కాటలో 3 కేజీలు తూసి 50 రూపాయలు లెక్క చొప్పున అమ్ముకుంటున్నాం. రైతులు కష్టం మీకు విలువ తెలుసుంటే కామెంట్ రూపంలో పెట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ మై ఛానల్. సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ.